పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి మీరు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, మీ డీటెయిల్స్ సెండ్ చేయొచ్చు. ప్రమోషన్ వల్ల చాలా లాభాలు ఉంటాయండి. ఎలా అంటే మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అది మన ఏరియా వరకు పరిమితమో లేదా మన తెలిసిన వాళ్ళ వరకు పరిమితమో మన ఊరు వరకు పరిమితం అయితే మనం ఏదైతే కష్టపడుతున్న గోల్ కి మనం రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సోషల్ ప్లాట్ఫామ్ అనేది చాలా చక్కనే అయింది, ఎందుకంటే మనం ఎంత వరకు అయినా కూడా మన మార్కెటింగ్ మనం చేసుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు లైఫ్ లో సక్సెస్ అవుతారు. మీ బిజినెస్ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ మీకు ఏదైనా ప్రమోషన్ కావాలా, పెయిడ్ ప్రమోషన్ అనుకుంటే ఈ పక్కన వాట్సాప్ నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. లవ్ యూ ఆల్, టాటా, నేను విష్ యూ. ఏంది వచ్చినారు అందరు ఇంట్లో? మరి సౌండ్ రాలేదు కదా ఎవరు? రాలే. చెప్పద్దు ఎవరికి. ఏంది దీనికి ఎలా నువ్వు ఏంది మళ్ళా అవన్నీ? దీనికి ఎలా నువ్వు ఏంది మళ్ళా అవన్నీ? నేను మెంటల్ ఎవరా నా దగ్గర చేయడు. నీకు ప్రతి ఓడి చెప్పాలా నీకేమన్నా? అంటే కాదు, ఎవడో ఎవడికి వాడు ఆరోగ్యంగా ఉండాలనుకుంటాడు, ఎవడికి వాడు జుట్టు బారాలనుకుంటాడు, ఎవడికి వాడు తెల్లగాలనుకుంటాడు. దానికోసం ఎంతవరకైనా ఖర్చు పెడతారు, ఏదన్నా కనిపెడతారు. పట్టిపోయింది పో, పిచ్చి పట్టిపోయింది, పిచ్చి ఎట్లాడుతాను నువ్వు. పట్టిపోయింది పో, పిచ్చి పట్టిపోయింది, పిచ్చి ఎట్లాడుతాను నువ్వు. పిచ్చి పడిపోయి పిచ్చి అట్లాడలే, నీకు తెలిస్తే నీ మైండ్ బ్లాక్ అవుతుంది. మొగంలో ఉండే గలీనంతా ఒక వైపు పంపించేస్తుంది గాలి. వస్తానేది సింట్రిక్ గ్యాస్, నైట్రోజన్ గ్యాస్. అది ఒక 3-4 ఉన్నాయి: ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, హీలియం. ఈ 4 మనకి ఏది కావాలనే దాన్ని బట్టి మొగానికి ఇట్లా చెక్కుల్ని ఇట్లా లేపాలనుకో, చెక్కు లావని చూడు, కొద్దిగా ముక్కు చూడు చక్కగా చేస్తా, కొద్దిగా జుట్టు స్మూత్ చేస్తా. మళ్ళా ఇంకోటి, నీ కడుపు నొప్పి ఉందనుకో, మనం ఎక్కడ తెల్లగా చేసుకో. చెస్ట్ కావాలనుకో, చెస్ట్ వస్తుంది. ఇది పెరగాలనుకో, మొత్తం నువ్వు వెనకల పెట్టుకో. ఎక్కడైనా తెల్లగాలన్నా, ఉబ్బలన్నా, సన్నగాలన్నా, నీ మనిషి బాడీని ఏ రూపంలో దాన్ని తీర్చిదిద్దాలన్నా కూడా ఇది పట్టుకోవడం, ఏడగాలంటే అది ఇట్లా ఒత్తుకోవడం, ఇది పట్టుకోవడం, ఏడగాలంటే అది ఇట్లా ఒత్తుకోవడం. ఎంత నేనేమో డబ్బులు ఏం పెట్టలే. ఇంకా ఏది డబ్బులు పెట్టలేంటే ఉద్దరికి ఇస్తాను కాదు, ఎంతో తీసుకొని ఇస్తా. మిషన్ అంతా అల్లటం కాదు, ఏడికైనా క్యారీ చేయొచ్చు. నీకు నల్లగాలని ఉందే కొంచెం నల్లగా కావచ్చు, తెల్లగాలు ఉందే తెల్లగా కావచ్చు, ఎర్రగా కావచ్చు. ముక్కు పెరగల్లా ముక్కు పెరుగుతుంది, పెదాలు ఎర్రగా అవుతాయి, జుట్టు నైస్ అవుతుంది. అసలు దీంట్లో లేనిది లేదు. అసలు ఎవడు గొంతు బాలే. ఏం చేస్తున్నావు నువ్వు? ప్యూరిఫై వచ్చింది. ఇప్పుడు చూడు వాయిస్ చూడు, నీకు అప్పుడే తేడా అనిపిస్తుంది నాది ఫస్ట్కి ఇప్పటికి. వచ్చిన వయసు అవుతుంది మళ్ళీ. అప్పుడు కొద్ది గరగర అంటే ఇప్పుడు ఆ గరగర లేదు, నీట్గా వస్తాను చూడు. పడిషం ఉందా అంతే, వర్షం ఎగిరిపోతుంది. మొత్తం ఏ దానికైనా ఏదైనా చేసుకోవచ్చు. ఎవరు కనిపెట్టినారు? నీకు ఎందుకు అవి? 1,00,000 మంది చాలా కనిపెడతాంటారు, వాళ్ళు బతుకు కోసం, వాళ్ళు బతుకు తెరుగు కోసం. నువ్వే కనిపెట్టాలని లేదు జీవితంలో నీకు. మళ్ళీ నీకు వాళ్ళతో ఎందుకు కంపారిజన్? వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని ఆతృత ఎందుకు? ఎట్లొచ్చింది నీకే? ఏది కొట్టేసిన కొనే అంత డబ్బులు నాతో లేవు. ఇది అది అమ్మరు కూడా. ఓన్లీ హీరోయిన్స్ కి వీళ్ళకి ఒకటి అమ్మేది అది. మళ్ళీ వాళ్ళు ఎట్లయితే కూడా చేంజ్ హీరోలు హీరోయిన్స్ మిషన్ ఇది పెట్టుకొని నీట్ ఇది క్యారీ చేసుకుంటా పోతారు. నువ్వు ఫోటోలు ఎప్పుడైనా చూసింటావు ఎయిర్పోర్ట్ ఇలా పట్టుకొని పోయేది, బాగా గుర్తు చేసుకో. ఆ బ్యాగ్లో ఇది ఉంటుంది, ఇలా వీళ్ళది ఒకటి పైన ఉంటుంది, బ్యాగ్ పైన పట్టుకొని పోతుంటారు. దీంతో మనం ఎట్లా కావచ్చు.
హీరోలు కూడా హీరోయిన్లు అంతా వినా హీరోలు కూడా హీరోయిన్లు అంతా వినా ఈ రోజు హీరోగా ఉన్నాం ఇంకో రేపు హీరోయిన్ మారచ్చు. మామూలు చెప్తాను, ఎట్లా కావాలన్నా మనం చేసుకోవచ్చు. ఊరికి ఇచ్చే కదా ఎంతో తెచ్చి తీసుకో. నాకు హీరోయిన్లు అవన్నీ నాకు అవన్నీ మార్పుకోవాలని నాకేం పెద్ద ఆశ లేదు. ఆశనోనికే ఉపయోగపడేది. రేపే తీసుకోండి. ఈరోజు వేరే వాళ్ళకి ఇస్తాను. వేరే వాళ్ళకి ఇస్తా. నీకు రేపంటే రేపటి వరకు ఆగే వస్తువు కాదు, అది స్పాట్ లోనే ఉండదు. కూర్చున్నావా? ఓ టీషర్ట్ కొనుక్కొచ్చుకోపో. లేదా 2 ప్లేట్లు 2 జ్యూసులు కొనుక్కో. అద్దారి సరే ఐటమ్ చూడు, క్యారీ ఒక్కసారి చూడు. కరా చూసినావా? తేలిపోయిన మొగమే మారారు అప్పుడే. ఇట్లా తిరుగు అంతా శంఖాలు అయినట్లయినా చెవు ఆపక్కది. శంఖం చెవు పోయింది. ఆ షేప్ అట్లా వచ్చింది. ఇట్లా పోయి శంఖం టైపు కళ లుక్ వచ్చేసింది. అమ్మ ఎవడు కనిపెట్టినాడు రా స్వామి. ఇంకోటి పెట్టి ఏదైనా ఉంటే లేవా? ఇంకోటిది పెట్టుకో. బాడీ అంతా టక్క 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 అని నాకు ఇదే కావాల్సి. త్వరగా నీకు ఎట్లయినా వాడేసుకో. అది ఆ పక్కది. చెస్ట్ చూడు ఎట్లా వచ్చింది అప్పుడే బాడీ బిల్డర్కి వచ్చినట్లు. 6 ప్యాక్ అను. నోట్లో పనులు తెల్లగైతాయి. ఇది ఈయన అమ్మ కోల్గేట్ యాడ్ చూపించినట్లయినా. జుట్టు కనుకో. అబ్బా షారుఖ్ ఖాన్ గ్రాఫ్, పవన్ కళ్యాణ్ గ్రాఫ్ వచ్చిందిరా నాయన. పెట్టుకో ఏం కాదులేదు. ఆడ పెట్టుకున్నావు కాదు. వస్తుంది నీటి. వాళ్ళకి ఎవరికైనా అల్లం ఉంటుందంట. నాకు ఇది నువ్వు కొనుక్కున్నావు మీ వాళ్ళకి ఏమైనా కావాలి. అడుగుతా ఎన్ని కావాలి నీకు మొత్తం? నాకు అర్థం కదా. ఇప్పుడు ఏమంటే ఇందాక నువ్వు నీకు ఎన్ని కావాలా? ఇందాక తింటే దొరకవు, చిక్కవు, కొట్టేసినాను. హీరోయిన్ వాడేదంటే మన ఎంత. సరేలే నీకు ఎన్ని కావాలా? అబద్ధాలు పోయిద్దు. ఎన్ని కావాలా నీకు? ఇప్పుడు నీకు అర్థం కాలేదు. ఏమి ఇప్పుడు దొరుకుతాయి మన అంటే ఎందుకు దొరికితే ఏమి దొరకపోతే ఎందుకు? నీకు ఎన్నిగా ఏమైనా కావాలా మీ వాళ్ళకి? వద్దా చెప్పు. ఎంత మీ వాళ్ళకైతే 500కి ఇస్తా. 500 కాదులే 700కి ఇస్తా మీ వాళ్ళకైతే. కొట్లమమ్మడా 2000కి ఇస్తే తీసుకొని మళ్ళా దొరకవని చెప్పి ఇప్పుడు ఏంది దాన్ని చెప్పు. దాన్ని నీకు తెలుసులేప్ప, నీకు తెలియకుండా ఏముంటది కానీ. ఏందోలే గాలి వస్తుంది కదా.
మళ్ళా గానగలేమన్నా నువ్వేమన్నా చిల్లర చేస్తున్నావు ఏమన్నా చేస్తున్నారు. నువ్వు ఇందాక ఏం చెప్పిన అబద్ధాలు ఏం చెప్పిన సాడు చెప్పుకుంటా ఏం చెప్పిన అబద్ధాలు ఏం చెప్పు ఏం చెప్పిన హీరోయిన్ వాడతాడంటే హీరోయిన్ వాడతాడు, హీరో వాడతాడు, ఎవడైనా వాడతాడు. అది మరి దొరకవంటే చెప్తే దొరకవు, కొనుక్కుంటే దొరుకుతాయి. దొరకవు, కొనుక్కుంటే దొరుకుతాయి. ఊరికే దొరికే కదా మళ్ళీ ఏం మాట్లాడతావు నువ్వు? తప్పేం చెప్పినా తప్పున్నారు చెప్తాడు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళు బర్త్డే ఫంక్షన్ చేసుకోరా? హీరో వాళ్ళు బర్త్డే ఫంక్షన్ చేసుకోరా? లేదా ఏదైనా మా ఫంక్షన్ చేసుకుంటారు. మళ్ళీ చేసుకుంటే వాళ్ళు కూడా వాడరా? అది బర్త్డేకి దీనికి ఏ సంబంధం? బుడ్డలు తయారు చేసేదిరా బుడ్డ, బుడ్డలు తయారు చేసేదిరా బుడ్డ. మనం గాలి ఊదాలంటే నోరు నస్తుంది కాబట్టి ఆ బుడ్డ ఊపిరి బుడ్డని నువ్వు పెద్ద బుడ్డగాడు కాబట్టి దాన్ని 2000 పెట్టి కొన్నావు. తప్పేముంది? మీ వాళ్ళకి ఇప్పుడు తగ్గించిస్తా, 500కి ఇస్తా. ఇప్పుడు తీసుకో. సిగ్గు మానము లజ్జ వచ్చేది ఏమన్నా రాంగ్ రాంగ్ ఇట్లా అయిపోతాడా నువ్వు? సెన్స్ 5 ఉమెన్స్ అంట. నీకు అది ఉన్న రోతగాలి వచ్చేది దాంట్లో. అది ఒంటి తగలకూడదు. బొబ్బలు అంత గలీజు పోది, ఊపరి బుడ్లే పోయేది. అది నీ బుడ్డలేకే వేసుకుంటాను, నీ బుడ్డలేకే వేసుకుంటాను. నువ్వు నిన్నందుకే గిడ్డ బుడ్డోడా అనేది. ఏమి బుడ్డ మొగం వేసుకొని ఎందుకు కొంటాము అనేది ఒక అవగాహన ఉండాలా. నువ్వు అమ్మేకి నీకు సిగ్గు అది ఆడ దొరకదన్నారు. మళ్ళా తిక్కర ఎన్ని మాటలని చెప్తాను. ఇందాక బిల్డప్ గా చెప్తే నువ్వు నీకు ఎందుకో నీకు అవసరమా నీకే మళ్ళా చెప్పి మళ్ళీ క్లాస్ పీకి మళ్ళా నువ్వే పెద్ద ఫీలింగ్ అయిపోయి నాకు అమ్ముతావు నువ్వు. పెద్ద మళ్ళీ అమ్మేది కూడా డేరుగా అమ్ముతాను. మళ్ళా నువ్వు ఈ బుడ్డ పెంచుకో, ఇది పెంచుకో, ఈ చెస్ట్ ఊపర్ బుడ్డ పెంచుకొని పూరీలు కూడా పెరుగుతాయి. చూడు గాలి పెట్టుకుంటా మళ్ళా బుడ్డ ఇంకోటి నువ్వు ఇంకా తప్పు చేస్తున్నావు. నీ బాడీ రాలంటే అది కాదు టెక్నిక్. ఇప్పుడు ఇది ఇట్లా పెట్టుకొని దీని మీద కూర్చో. అమ్మాయితో ఇట్లయితావు. ఇది ఇట్లా పెట్టుకొని దీని మీద కూర్చో. అమ్మాయితో ఇట్లయితావు. నువ్వు కూర్చో పిర్ర పెట్టి కూర్చో. అదే పూరీలు పగిలిపోయిన తర్వాత గాలి ఎక్కించుకో. తీరా చిల్లర నువ్వు చిల్లరే ఎవరు ఆడుతాడు? ఇప్పుడు ఇంట్రెస్ట్ తో నేను అమ్మినా ఆడికి అయిపోయింది. అది నువ్వు ఎత్తాను మళ్ళా ఎత్తాను మళ్ళా. నువ్వు గాలి ఎక్కడికైనా వాడుకో, కింద వాడుకో, పైకి వాడుకో, లోపల వాడుకో, ఎక్కడికైనా వాడుకో. నువ్వు కొన్న వస్తువు నువ్వు ఏం వాడుకుంటావు నాకు అనవసరం. నేను చెప్పినా చెప్పినప్పుడు ఉండాలా ఏదైనా కానీ కొద్దిగా ఉండాలా సెన్స్ ఉండాలి. కొద్దిగా తినేవానికి అంతకంటే ఎక్కువ సెన్స్ ఉండాలా. లాజికల్ పాయింట్స్ ఉండాలా. అర్థమైందా? సింట్రోకిక్ యాసిడ్ ఉండాలా. నీకేం యాసిడ్ లేదు, నీకు తక్కువ ఉంది. చూపించుకోపోయి యాసిడ్ ఉంటుంది తెలుసు కదా. నాకు తెలుసు. నీకున్నది ఏం యాసిడ్? నాకు ఏం యాసిడ్? యూరిన్ యాసిడ్. మళ్ళీ యూరిన్ యాసిడ్ అంటాను. యూరిన్ యాసిడ్ ఎవరికి ఉండదు. అంగేం యాసిడ్ ఉంటుంది నీకు మెదడులో? పితి యాసిడ్ ఉంటుంది. పితి యాసిడ్ పిత్తి యాసిడ్ ఇది పెట్టుకో. యాసిడ్ ఇట్లా నోట్లోకి వస్తుంది. నువ్వు పెట్టుకో. గాలి ఎంత పైకి, గాలి ఎంత పైకి, గాలి ఎంత పోడు లోపలికి ఎంత చేసుకున్నావు? గాలి ఏమైనా ఉత్త పుణ్యాలు వస్తాను. గాలి కూడా లెక్క తీసుకుంటావు నువ్వు. గాలి ఫ్రీయా? మరి ఇంకేమే ఫ్రీ చూపి. ఫ్రీ కదా మిషన్తో పెడతాను. నువ్వు ఎంతసేపు ఉత్తావు? మాలది ఎట్లా ఉత్తాను అంత గాలి బయటికి? దీనికి దానికి తేడా అది. అందుకు దీని డబ్బులు. అందుకని 2000 నువ్వు ఒడియాలు కాదు, ఒడియాలు ఆరబెట్టుకున్నప్పుడు వేసుకో. స్నానం చేసి వచ్చినాక వేసుకో. చాలా శత విధాలు వాడుకోవచ్చు. నీకు మైండ్ పని చేసి చచ్చిపోవాలన్నప్పుడు దీని మీద కూర్చో. గాలి లోపల పోతుంది ఆటోమేటిక్ గా. ఓసారి ఇట్లా పీల్చుకో, ఓసారి అట్లా పీల్చుకో. 2 రకాల పీల్చుకొని
అర్థమైంది కదా. నువ్వు వేసుకో కడుక్కున్నాడు వద్దు వాడు చెప్తాడు, ఎవడు చెప్తాడు మంచిగా చిల్లరగా నువ్వు చిల్లర అంటే నువ్వు చిల్లర చేస్తున్నావు. డిగ్నిఫైడ్ గా యూజ్ చేసుకో, క్లాస్ గా అఫిషియల్ గా యూజ్ చేసుకో. రొట్టమాల్ వాళ్ళ మ్యాట్లు తిక్క యూజ్ చేసుకో, తిక్క యూజ్ చేసుకోవద్దు. నువ్వు చేస్తాను ఆటోమేటిక్ సార్, నువ్వు చేస్తాను ఆటోమేటిక్ సార్. ఇంకా నాకు వద్దు బయటికి గాలి దాంట్లో పెట్టు. ఏ సైతాన్ మమ్మడా ఎవడైనా పెడతాడు దాంట్లో గాలి లెక్కిస్తాడా ఏంటి కూడా ఫ్రీగా పంపి నేను నీ దగ్గర తీసుకుని లెక్క నీకు ఇచ్చేస్తాను. నాకు వద్దు వద్దు నువ్వు వద్ద నీకు నేను ఇస్తానండి నే డబ్బులు. నాకు వద్దు వద్దు నువ్వు వద్ద నీకు నేను ఇస్తానండి నే డబ్బులు. నీ లక్కీ అంటాడు నీకు అంత వచ్చాడు ఈ మరుసంగా చెప్పు. నువ్వు ఏడాడ పెట్టుకున్నావు దాని గాలి అనేది కూడా నేను కూడా చెప్తాను. గాలిని ఎంత నీచంగా వాడుకున్నావు అనేది కూడా తెలియని, గాలిని ఎంత నీచంగా వాడుకున్నావు అనేది కూడా తెలియని, నువ్వు ఎక్కడెక్కడ గాలి పోనిచ్చినావు అనేది కూడా తెలుస్తుంది. నీకు 2000 రూపాయల కంటే మర్యాదలు ముఖ్యం అనుకుంటావు, 2000 ముఖ్యం అనుకుంటావు అనేది ఆడ కూడా తెలుసుకుంటావు. లెక్క నువ్వు అడిగి ఒక్క పన్ను కూడా గుచ్చిపోలే. నీకంటే ఇంకా బంగారం గట్లున్నాయి, అర్థమైందే. ఇంకోటి డైమండ్ అని చెప్పు, డైమండ్ అని చెప్పు. బంగారం బంగారం గుడ్లు మనం ఇంకా మిషన్ గజ్జికంతా గాలి కొట్టాం. ఇంకా మిషన్ చెడిపోవాల్సింది, సగం చెడిపోయింది కూడా అది తెలుసా. లాస్ట్ ఈ మిషన్లు ఇంత అద్దుమానంగా, ఇంత చీప్గా, ఇంత లేకిగా, ఇంత అద్దుమానంగా వాడేవాడు ప్రపంచంలో నువ్వు నొక్కనే చూసినాను. ఇంత అద్దుమానంగా వాడేవాడు ప్రపంచంలో నువ్వు నొక్కనే చూసినాను. హీరోయిన్ పట్టపోయి చూసినాడంటే ఇప్ప ఏది చూపి ఆడ చూసినావో హీరోయిన్ పట్టపోయేది. అది నువ్వు చెప్పినావా? నేను సవాళ్ళకి చెప్తా. రాకెట్ వెనకలు కడతారు, అది ఆన్ చేస్తేనే రాకెట్ ముందర పోతుందని. నమ్మేస్తావా? నేను నమ్మడము. ఇప్పుడు ఎట్లా ఇది యూజ్ చేసుకుంటా చేసుకోవాలి. లేదా నోట్లో పెట్టుకో. 2000 కొట్టేసిన కూత కూర్చున్నా వరకు కాలు కింద తొక్కి చంపుతా మళ్ళా. లేకపోతే కదా నీకు ఇంక ఐడియా ఇస్తా. నీకు డబ్బులు వచ్చేదే ఆడ బైపాస్ లో పంచర్లు వేసేకి దానిలో దీనిలో వాడుకో. చూడు మళ్ళా రెస్పెక్ట్. నువ్వు ట్యూబ్ పంచర్లు వేసి వాడుకో. లేదా పూరీలు పొద్దున పూట్లు వేసి గాలికి పూరీలకి బాగా పూరీలు ఇంతలా వస్తాయి.